అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, టీఎస్ ఎంసెట్, టీజీ ఈఏపీ సెట్ 2025కి సంబంధించి ఆన్లైన్లో మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. సో రిజల్ట్స్ని ఏ విధంగా చెక్ చేయాలి, మనకు సీట్ ఎక్కడ అలాట్మెంట్ అవుతుందో ఆ సీట్ అలాట్మెంట్ లెటర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ టోటల్ డీటెయిల్స్ని మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టీజీఈఏపీ సెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ చూడండి, tgeapset.nic.in. ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ ఒక లింక్ ఇచ్చాను. మీరు అక్కడ క్లిక్ చేస్తే మీరు ఈ యొక్క డాష్బోర్డ్ మీద వస్తారు, వెబ్సైట్ మీద వస్తారు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇందులో ఇక్కడ ఒక స్క్రోలింగ్ అయితే నడుస్తుంది. డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ బై సైనింగ్ ఇన్ త్రూ క్యాండిడేట్ లాగిన్. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, టీజీఈఏపీ సెట్ పక్కన మీకు ఒకటి 3 లైన్ ఒకటి ఉంటుంది, 3 లైన్ బార్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ చూడండి, క్యాండిడేట్స్ లాగిన్. సో ఇక్కడ క్లిక్ చేయండి స్టూడెంట్స్. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ బాక్స్లో మీ యొక్క లాగిన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. లాగిన్ ఐడి నెంబర్. అండ్ నెక్స్ట్ టీజీఈఏపీ సెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ సెకండ్ బాక్స్లో. అండ్ థర్డ్ బాక్స్లో మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ బాక్స్లో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఒకటి మీకు క్యాప్చా కోడ్ ఉంటుంది. ఈ క్యాప్చా కోడ్ని ఈ లాస్ట్ బాక్స్లో ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి, కింద మీకు సైన్ ఇన్ ఆప్షన్ ఉంటుంది. ఈ సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి స్టూడెంట్స్. దీని తర్వాత మీకు మీ యొక్క డాష్బోర్డ్ ఉంటుంది. మీ ప్రొఫైల్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మీరు పైన టాప్లో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. మీరు అక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ సీట్ అలాట్మెంట్ లెటర్ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేస్తే మీకు సీట్ ఎక్కడ అంటే ఏ కాలేజ్లో అలాట్ అవుతుందో మీకైతే ఆ అలాట్మెంట్ ఆర్డర్లో మీకు క్లియర్గా అక్కడ కాలేజ్ పేరు విత్ కోడ్ అక్కడ రాసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ కేటగిరీ ప్రకారం మీకు ఎంత ఫీ కట్టాల్సి ఉంటుందో ఆ ఫీ కూడా అక్కడ మెన్షన్ అయి ఉంటుంది. ఆ ఫీ అయితే మీరు కట్టాల్సిందే. ఇప్పుడు రిజల్ట్ చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరికైతే రౌండ్ 2లో సీట్ రాలేదో సో మీరైతే నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ ఉంటుంది. ఆ ఫైనల్ ఫేజ్లో మీరు ట్రై చేసుకోవచ్చు, ఎవరికైతే సెకండ్ ఫేజ్లో కూడా సీట్ రాలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎవరికైతే రౌండ్ 2లో సీట్ వచ్చిందో మీకు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్. మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఇక్కడ చూడండి, మనం ముందుగా ఎంసెట్ విడుదల చేసిన మనం ఇక్కడ నోటిఫికేషన్ వెళ్దాం. ఇక్కడ క్లియర్గా అఫీషియల్ షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిదో మనకైతే ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇది టీజీఈఏపీ సెట్ యొక్క డీటెయిల్డ్ నోటిఫికేషన్. ఇక్కడ టోటల్గా షెడ్యూల్ ఉంది ఎంసెట్ గురించి. సో ఇక్కడ సెకండ్ ఫేజ్లో చూడండి, ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 30/7/2025. సో ఈరోజు 29th జూలై. సో ఈరోజు మధ్యాహ్నమే మనకు సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? సో ఎవరికైతే రౌండ్ 1 అండ్ రౌండ్ 2 ఈ రెండిట్లో కూడా ఎవరికైతే మనకు సీట్ వచ్చిందో సో వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. ఇప్పుడు రౌండ్ 2లో ఎవరికైతే అంటే సెకండ్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో మీరు ట్యూషన్ ఫీ కట్టి ఆన్లైన్లో వెబ్సైట్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. అది 30th జూన్ అంటే 30th జూలై. సో రేపటి నుంచి మనకు 1st ఆగస్ట్ వరకు మీకు 2 to 3 days టైం ఇచ్చారు. ఎవరికైతే సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయిందో వాళ్ళు ఈ 2 to 3 daysలో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. దాంతోపాటు ట్యూషన్ ఫీ కూడా పేమెంట్ ఇక్కడ చేయాలి స్టూడెంట్స్. ఇప్పుడు ఎవరైతే రౌండ్ 1 అంటే ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ ఈ రెండిట్లో కూడా ఎవరికైతే ఇక్కడ సీట్ అలాట్ అయిందో వాళ్ళ కోసం చూడండి, ఫిజికల్లీ రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ అది 31st జూలై 2025 నుంచి 2nd ఆగస్ట్ 2025 మీకు 2 to 3 days టైం ఇచ్చారు. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో అండ్ సెకండ్ ఫేజ్లో
ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదో, లేదంటే మీకు ఫస్ట్ ఫేజ్లో రాకుండా సెకండ్ ఫేజ్లో, ఓకే, లేదంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన తర్వాత కూడా కొంతమంది సెకండ్ ఫేజ్లో వచ్చారు, ఓకే. సో ఎవరికైతే రౌండ్ 1 కావచ్చు, లేదంటే రౌండ్ 2 కావచ్చు, ఓకే. సో ఏదైనా ఫేజ్లో మీకు సీట్ అలాట్ అయి ఉంటే మీరు 31 జూలై 2025 నుంచి ఆగస్ట్ 2 2025 వరకు మీకు అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి మీరు మీ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి అక్కడ అడ్మిషన్ చేసుకోవాలి, ఓకే. సో ఏమేమి డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాలో మనమైతే ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో పెట్టాము, ఓకే. ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఓకే. మీరు వెళ్ళి చూసుకోండి స్టూడెంట్స్. సో ఈ విధంగా అయితే ఇక్కడ టోటల్గా షెడ్యూల్ ఉంది, ఓకే. సో ఇప్పుడు చాలామందికి ఇక్కడ సెకండ్ ఫేజ్లో కూడా సీట్ రాలేదు, ఓకే. సో ఇక్కడ చూడండి, ఎవరికైతే సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదో వాళ్ళ కోసం ఇంకో ఫేజ్ ఇక్కడ రాబోతుంది, ఓకే. అది ఫైనల్ ఫేజ్ అన్నమాట. ఇది ఫైనల్గా లాస్ట్ ఫేజ్ ఇది, ఓకే. ఇది మనకు 5th ఆగస్ట్ 2025 రోజున మనకి ఇక్కడ స్లాట్ బుకింగ్ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం, ఓకే. సో మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత స్లాట్ బుక్ చేసిన తర్వాత మనకు ఆప్షన్స్ పెట్టుకునేందుకు 6th ఆగస్ట్ 2025 నుంచి 7th ఆగస్ట్ 2025 వరకు మనకైతే 2 days టైం ఇచ్చారు. ఎవరికైతే రౌండ్ 1 లేదంటే రౌండ్ 2లో సీట్ రాలేదో మీరు ఫైనల్ ఫేజ్కి రావచ్చు స్టూడెంట్స్, ఓకే. మీకు ఇది లాస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకు ఒక నోట్ పాయింట్ ఇచ్చారు చూడండి. ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండటరీ. ఎవరికైతే రౌండ్ 1 లేదంటే రౌండ్ 2 ఫేజ్ తర్వాత ఎవరికైతే ఇక్కడ మనకు సీట్ అలాట్ అయిందో వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి కాలేజ్లో. ఎవరైతే ఈ ఫిజికల్ రిపోర్టింగ్ చేయరో కాలేజ్కి వెళ్ళి, మీ అలాటెడ్ కాలేజ్కి వెళ్ళి మీ సీట్ అయితే ఇక్కడ క్యాన్సల్ అవుతుంది స్టూడెంట్స్, ఓకే. మీరు తప్పకుండా ఈ డేట్స్కి వెళ్ళి మీరు మీ అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, డాక్యుమెంట్స్ తీసుకొని అక్కడ అడ్మిషన్ చేసుకోవాలి స్టూడెంట్స్, ఓకే. నెక్స్ట్ పాయింట్ చూడండి. హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ అండ్ ఆబ్టైన్ ఎక్నాలజ్మెంట్ ఫ్రమ్ ద కాలేజ్. ఇప్పుడు చూడండి, టోటల్గా మీరు ఒక సెట్ జిరాక్స్ కాపీస్, ఓకే, ఈ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఓకే. నెక్స్ట్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి, ఓకే. టీసీ ఒరిజినల్ కావాలి. ఎవరైతే కలర్ జిరాక్స్, ఓకే, నెక్స్ట్ నార్మల్ బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ ఇస్తామంటే అట్లయితే కుదరదు స్టూడెంట్స్. మీరు టీసీ అయితే ఒరిజినల్ కావాలి. అండ్ దాంతోపాటు మీరు ఒక సెట్ జిరాక్స్ కాపీస్ తీసుకోండి వేరే సర్టిఫికేట్స్, ఓకే. సో అదైతే మీరు కాలేజ్లో ఇవ్వాలి. దాంతోపాటు అడ్మిషన్ అయిన తర్వాత మీకు కాలేజ్ నుంచి ఒక ఎక్నాలజ్మెంట్ ఫామ్ అయితే మీకు వస్తుంది స్టూడెంట్స్, ఓకే. థర్డ్ పాయింట్ చూడండి. క్యాండిడేట్స్ గాట్ అలాట్మెంట్ ఈజ్ సెకండ్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్ ఎట్ ద కాలేజ్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఇప్పుడు చూడండి, ఎవరికైతే ఇక్కడ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయిందో, ఓకే, అండ్ మీరు ఒకవేళ ఇక్కడ కాలేజ్లో మీకు అలాట్ అయిన సెకండ్ ఫేజ్లో అలాట్ అయిన కాలేజ్లో రిపోర్ట్ చేయరో మీరు ఫైనల్ ఫేజ్కి వెళ్ళలేరు, ఓకే. సో ఒకవేళ ఎవరికైతే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినా, ఓకే, ఎవరికైతే సీట్ సెకండ్ ఫేజ్లో వచ్చిందో మీకు ఈ కాలేజ్ నచ్చట్లయితే, ఓకే, మీరు ఫైనల్ ఫేజ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెకండ్ ఫేజ్లో మీకు అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, ఓకే. రిపోర్ట్ చేసిన తర్వాత కూడా మీరు ఫైనల్ ఫేజ్కి వెళ్ళొచ్చు. కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే రౌండ్ 1 లేదంటే రౌండ్ 2లో సీట్ అలాట్ అయింది మీరు తప్పకుండా ఇక్కడ ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి స్టూడెంట్స్, ఓకే. సో ఈ విధంగా ఇక్కడ మనకు షెడ్యూల్ ఉంది. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ స్క్రీన్ పై ఉన్న నెంబర్ని కాల్ లేదా మెసేజ్ చేయండి. మన టీం మీకు తప్పకుండా రెస్పాండ్ అయ్యి మీకున్న డౌట్స్ని సాల్వ్ చేస్తుంది చూడండి. దాంతోపాటు ఈ వీడియో కింద కమెంట్ చేయండి. మీకున్న అన్ని డౌట్స్ని అండ్ మీకు చేసిన కమెంట్స్ని మన టీం టోటల్గా వెరిఫై చేసి మీకు రిప్లై ఇస్తుంది స్టూడెంట్స్, ఓకే. అండ్ మీకు మన ద్వారా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ చేయాలంటే మనం 100 రూపీస్ తీసుకొని మీకు కౌన్సిలింగ్ కూడా చేసి ఇస్తాము, ఓకే. ఒకవేళ మీకు మన ద్వారా కౌన్సిలింగ్ చేయాలంటే ఈ స్క్రీన్ పై ఉన్న నెంబర్ని కాల్ లేదా మెసేజ్ చేయండి. మన టీం మీకు కౌన్సిలింగ్ కూడా చేసి ఇస్తుంది స్టూడెంట్స్. దాంతోపాటు టీజీ ఈఏపీ సెట్, టీఎస్ ఎంసెట్కి సంబంధించి ఎంపీసీ అండ్ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి మనమైతే సపరేట్గా వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాము. ఆ గ్రూప్స్ యొక్క లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము. అక్కడ వెళ్ళి క్లిక్ చేస్తే మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, ఓకే. ఆ గ్రూప్లో మనం ఏదైతే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటాయో ఎంసెట్ గురించి మనమైతే అక్కడ మీకు షేర్ చేస్తాం స్టూడెంట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.